గంగారాం గారు నేను కూడా అనుకుంటున్నాం పడుతున్నారు గంగారాం మాట్లాడిస్తాను బుల్లెట్ ఏమో సర్పంచ్ సంబంధం లేదా వెయిటింగ్ ఇటు చూడండి ఇటు చూడండి అందరు ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి సర్పంచ్ గారు రామాదేవి గారిని మన తహసీల్దార్ గారు ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గంగమల్లయ్య గారిని ఉప సర్పంచ్ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పాలక వర్గం అందరినీ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారిని కూడా మంగళవారం మహేష్ గారు స్వర్గీయ అక్కన గంగారాం చనిపోయినారు గారి వారి కొడుకు గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు జరిగింది. అతి తొందరలో పాపం స్వర్గీయ అక్కన గంగారాం చనిపోయినారు యాక్సిడెంట్ లో. అయినా కానీ ఆగకుండా వాళ్ళ కుమారుడు దీన్ని కంప్లీట్ చేసిందంటే ఈ గ్రామ ప్రజల తరఫున నా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే దీనికి నిధులు మంజూరు చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే వారి కూడా ప్రత్యేకంగా ఈ గ్రామం అంతా రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని సోదరులు అడిగారు. మరి గొర్రెలకు షెడ్ల విషయంలో అని చెప్పి మరి ఈజీఎస్లో ఏదైనా అవకాశం ఉన్నా కానీ దేంట్లో ఉన్నా కానీ చూడాల్సిందిగా నేను గౌరవ ఎంపీడీఓ గారిని కోరుతా ఉన్నా. మరి మన ఎంపీఓ గారు సెక్రటరీ గారు ఈ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రజాపాలన, మరి ఈ ప్రజాపాలనలో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కావచ్చు, వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, బీడీల పింఛన్లు కావచ్చు, బంధు కావచ్చు, అన్నీ కూడా ఇచ్చుకుంటూ మళ్ళీ కొత్తగా కూడా రేపటి నాడు భర్త చనిపోయిన భార్యలకు, కాళ్ళు చేతులు కళ్ళు లేని వాళ్లకు, ఇంకా కొన్ని బీమార్లు ఉన్న వాళ్లకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం రేపు ఉన్నది. అట్లనే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నమాట ప్రకారం కొంత ఇబ్బంది ఉన్నా, కొంత లేట్ అయినా ఎకరానికి 5,000 ఇచ్చేదాన్ని 6,000 చేసిండ్రు. ఇక నిరంతరం ఈ ప్రక్రియ సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అంతకుముందు కూడా నేను రాజకీయాలకు వచ్చి 12 ఏళ్ళు అయింది. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక 4 సంవత్సరాల తర్వాత రైతు బంధు చాలైంది. ఏది కూడా ఒకటేసారి కాదు. మరి అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇచ్చారు. మధ్యలో ఒకసారి కొద్దిగా తగ్గింది. మీ అందరికీ తెలుసు రకరకాల కారణాలు, పాత బాకీలు ఉన్నాయి, ప్రాజెక్టులు కూలినాయి, కరెంటు ధర పెరిగింది. ఇవన్నీ ఉన్న సందర్భంలో కూడా జీతాలు పెరిగినాయి. ఇవన్నీ ఉన్నా కానీ మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని గాడిలో నడుపుకుంటూ ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, చాలా మంది చాలా మాట్లాడతారు. ఇవాళ పెన్షన్లు ఇచ్చే దాంట్లో 47 కోట్ల రూపాయలు
ప్రతి నెల జగిత్యాలు ఇస్తాం. 47 కోట్ల రూపాయలు. ఈ 47 కోట్లలో కేంద్రం ఇచ్చేది ఖాళీ 40 లక్షలు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. 40 లక్షలు మాత్రమే. రైతు బంధు ఇచ్చే దాంట్లో పైసా లేదు. పిఎం కిసాన్ అంటారు, సగం మందికి రాదు ఈ ఊర్లే. డిఏపి ధర దొరకది, తక్కువ ఉంటే 20 ధర పెంచేసిండ్రు. మరి ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి.